ఈ నిజాన్ని పూర్తిగా వింటే తండ్రి ప్రేమను గౌరవించిన వారు ఉండరు, కన్నీళ్లు పెట్టని వారు కూడా ఉండరు. ఇది నేను కల్పించిన కథ కాదు. 1997వ సంవత్సరంలో ఒక తండ్రి తన మనసులోని బాధను నాతో పంచుకున్న పచ్చి నిజం. అది తలుచుకుంటే ఇప్పటికి కూడా నా మనసు వేదన చెందుతూనే ఉంటుంది. 1997వ సంవత్సరం. అప్పుడే నాకు పెళ్ళయింది. నా తల్లిదండ్రులు నీ బ్రతుకు నువ్వు బ్రతకరా అని చెప్పి నన్ను వదిలేశారు. నాకు చదువు ఉంది, కానీ పని తెలియదు. కాలేజీకి వెళ్ళే రోజుల్లో సైకిల్ మాత్రమే తొక్కేవాడిని. ఆ అనుభవం మాత్రమే ఉంది. అందువలన నేను నా భార్యను పోషించుకోవడం కోసం చెక్కవృక్ష తొక్కడం ప్రారంభించాను. అలా చెక్కవృక్ష తొక్కే రోజుల్లో నాకంటే వయసులో పెద్దవాడైన ఒక వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడింది. మా ఇరువురి మధ్య స్నేహం బాగా బలపడింది. అతని కష్టసుఖాలు నాతో, నా కష్టసుఖాలు అతనితో చెప్పుకునేంత చనువు మా ఇద్దరి మధ్య ఏర్పడింది. అతనికి కాలేజీ చదివేంత పెద్ద కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు చదువు కోసం ఆయన రాత్రనక పగలనక ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడి రిక్షా తొక్కుతూ ఉండేవాడు. ఒకరోజు నేను అడిగాను, అన్నా, ఎందుకన్నా నీ ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా ఈ విధంగా కష్టపడి రాత్రి పగలను చూడకుండా రిక్షా తొక్కుతున్నావు అని. అందుకు తను ఏమన్నాడో తెలుసా? చూడు తమ్ముడు, నా కొడుకు నాలా కాకుండా మంచి ఆఫీసర్గా ఉండాలంటే నేను ఎంత కష్టాన్నైనా భరించగలను. ఈ కష్టం నాకు పెద్దగా నొప్పనిపించదు అని నాతో నవ్వుతూ అన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు మేమిద్దరం మిట్ట మధ్యాహ్నం వరకు కష్టపడి రిక్షా తొక్కాం. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాం. అతని కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నవి. మా ముఖంలో బాధ కనిపిస్తుంది. అన్నయ్య, ఏంటి నీవు ఈ రోజేదో దిగులుగా ఉన్నట్లున్నావు అని చెప్పి ప్రశ్నించాను. అందుకు ఆయన ఈ విధంగా అన్నాడు. ఈ రోజు నేను రిక్షా బండికి బయలుదేరి వస్తూ ఉంటే మా అబ్బాయి బస్టాప్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏంటయ్యా ఎక్కడ కూర్చున్నావు, ఇంకా కాలేజీకి వెళ్ళలేదా అని అడిగాను. లేదు నాన్న, కాలేజీ బస్సు మిస్ అయినట్లుంది, ఏదైనా వెహికల్ వస్తే ఎక్కి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. అందుకు నేను, ఎందుకయ్యా, నేను తీసుకొని కాలేజీకి వదిలిపెడతాను అని చెప్పి అన్నాను. అందుకు వాడు ఏమన్నాడంటే, ఎందుకులే నాన్న నీకు ఆ శ్రమ, నేను ఏదో ఒక వెహికల్ ఎక్కి వెళతానులే అని చెప్పి నాతో అన్నాడు. లేదులే అయ్యా, కూర్చో అని చెప్పి నేను తీసుకెళ్లి కాలేజీ దగ్గర గేటు దగ్గర తెంచాను. అప్పుడు నా కొడుకు తన జేబులో నుంచి కొంత చిల్లర తీసి నా చేతికిస్తున్నాడు. ఏందయ్యా నాకు ఈ డబ్బులు ఇస్తున్నావని చెప్పి నేను అడిగాను. అందుకు వాడు ఏమన్నాడో తెలుసా? నాన్న, ఇక్కడ చదివేవారంతా గొప్ప గొప్పవారు, నువ్వు నా నాన్నవని వీళ్లకు తెలిస్తే నన్ను చిన్న చూపు చూస్తారు కనుక ఎవరికి కూడా అనుమానం రాకుండా వెనతిరిగి చూడకుండా నువ్వు వెళ్ళిపో అని చెప్పి నాతో అన్నాడయ్యా. అందుకే మనసులో కొంచెం కలకగా ఉన్నా వాడు నా కొడుకు కదయ్యా, వాడు గొప్పగా బ్రతకటమే కదా నాకు కావాల్సింది అని నవ్వుతూ అన్నాడు మళ్ళీ. అందుకు నా హృదయం చలించిపోయింది. అతని కళ్ళలోని బాధ గమనించిన నా హృదయం ద్రవించిపోయింది. చూసావా, తండ్రి ప్రేమనే వాడు ఏ విధంగా తీసుకున్నాడు. తన కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి తన తండ్రి యొక్క గొప్పతనాన్ని పొగడాల్సింది పోయి వారు అతన్ని హేళన చేస్తారని తన తండ్రి కష్టాన్నే తను చిన్న చూపు చూశాడు. తన తండ్రి పనినే, తన తండ్రి వృత్తినే కించపరిచాడు. తన తండ్రి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు. ఇలా ఉండగా ఒకరోజు తన కొడుకు నాకు ఎదురయ్యాడు. ఆపి కొంచెం నిదానంగా అడిగాను, అయ్యా, ఎందుకు నాన్నను ఈ విధంగా అన్నావంట? అది
తప్పు కదా అని చెప్పి అడిగాను. భలే బాగుంది, బాగా చెప్పొచ్చావు నువ్వు నాకు. అంటే నేను 10 మందిలో వృక్షవాడి కొడుకునని చెప్పుకోమంటావా అని నాతో అన్నాడు. అది విన్న నాకు చాలా బాధ వేసింది. ఇంకా ఇతనితో మాట్లాడటం మంచిది కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కొంతకాలానికి అతని తండ్రి, అంటే నా స్నేహితుడు, ఇలా కష్టపడి పనిచేయడం వలన ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. ఆ తర్వాత అతనికి ఉద్యోగం వచ్చింది, పెండ్లి కూడా అయ్యింది, పిల్లలు పుట్టారు. ఈ మధ్యకాలంలోనే ఆ కుర్రవాడు నాకు ఎదురయ్యి, బాబాయ్, నువ్వు ఒకరోజు నాతో మా నాన్న గురించి చెప్పావు, అడిగావు, నన్ను ప్రశ్నించావు. అందుకు నేను నీకు చెప్పరానటువంటి సమాధానం చెప్పాను. కానీ ఈరోజు నీతో నాకు పిల్లలు పుట్టాక తండ్రి ప్రేమంటే ఏంటో తెలిసొచ్చింది. కానీ మా నాన్నకు కృతజ్ఞత చెప్పుకోక ముందే మా నాన్నకు కృతజ్ఞతగా ఏమీ చేయకముందే నాన్న వెళ్ళిపోయాడు. కనుక నీతో చెబుతున్నాను, ఇలా ఎవ్వరు కూడా చేయకూడదు తండ్రిని. తండ్రి ప్రేమకు మించినటువంటి ప్రేమ ఎక్కడా దొరకదు. తల్లి ఆప్యాయత, తండ్రి ప్రేమ మనకు వెతికినా కానీ వారు పోయాక దొరకదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఆ విషయం. నన్ను క్షమించు బాబు, మా నాన్నను ఆ విధంగా కించపరిచాను అని చెప్పి కళ్ళంటూ నీళ్లు పెట్టి, కానీ నేను చేసేది లేదు కదా బాబాయ్, వాళ్ళకి నేను ఏమి ఇవ్వలేకపోయానని అతని మనసులోని అసంతృప్తి నాకు కనిపించేలా చేశాడు. గుర్తుందా? ఆ రోజు నీకు నేను ఒకే మాట అన్నా, నువ్వు చెప్పిన సమాధానం కరెక్ట్గా లేదు. కానీ ఈరోజు పశ్చాత్తాపడ్డ కానీ ఫలితం లేదు. నీ తల్లిదండ్రుల దగ్గర ఆ బాధను వ్యక్తం చేసి వారిని చూసుకోవాల్సిన చూసుకోకముందే వారు నీకు దూరం అయిపోయారు కదా. అందుకే మిత్రులారా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయండి, కానీ వారిని బాధ పెట్టడానికి మాత్రం అస్సలు ప్రయత్నించొద్దు. వారి పట్ల గౌరవంగానే ఉండండి, వారిని అగౌరవపరచవద్దు. ఎందుకో తెలుసా, వారు ఎవరి కోసం తపన పడరు, మీకోసం, మీ ఎదుగుదల కోసం వారు ఏ కష్టపడ్డా, ఎంతటి పాటుపడ్డా. దయచేసి నేటి యువతరానికి నేను తెలియజేసే, తండ్రి ప్రేమ అది మాటలలో చెప్పలేనిది. మనం అర్థం చేసుకునే లోపే కొన్నిసార్లు ఆలస్యం అయిపోతుంది. తండ్రి ఉన్నప్పుడే తెలుసుకోండి, లేకపోతే వారి గుర్తులు మాత్రమే మిగిలిపోతాయి. ఈ నా నిజ జీవితంలో జరిగినటువంటి ఈ వాస్తవాన్ని గురించి మీరేదైనా నాకు తెలియజేయాలంటే కామెంట్ చేయండి. జై హింద్.